నిజంగా కొన్ని కొన్ని చూస్తే ఎంత బాధేస్తది అనంటే, కొందరు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న, వయసులో పెద్దరికంలో ఉన్న, కనీసం ఆ పదవికున్నటువంటి హోదానైనా, వయసుకున్నటువంటి గౌరవాన్నైనా కాపాడుకొని, అరే! మిగిలిన వాళ్ళను మనం గౌరవించాలి. కనీసం పబ్లిక్‌లోనైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనబడేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. లోపల మనం ఎంత అహంకారం ఉన్నా, ఎంత పొగరు ఉన్నా అని కనీసం కొందరైతే ఆ విధంగా నటించకుండా వాళ్ళ అహంకారాన్ని పబ్లిక్‌లో కూడా చూపెడుతూ ఉంటారు. తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నంలో ఏదో పండుగ జరుగుతూ ఉంటే, పండగ సందర్భంగా డోలు ఇవి కొడతారు కదా! మా ఊర్లో పలకలు కొట్టడం అంటారు. ఇట్లా కొడుతూ ఉంటారు కదా! డ్రమ్ములు, పలకలు ఇట్లా. కొట్టే ఒక వ్యక్తిని నాకు తెలిసి అయ్యన్న పాత్రుడు గారి కంటే పెద్దోళ్ళు ఉంటారేమో పాపం ఆయన పొట్టకూటి కోసం అది ఎంత కష్టపడితే కొట్టాలి. వీళ్ళ మెడలో ఏసి కొట్టమంటే తెలుస్తది. మెడలో ఏసి ఆ పలకలు డ్రమ్ములు వాయించమంటే వీళ్ళ మెడలో ఏసి తెలుస్తది. పొట్టకూటి కోసం కొడుతూ ఉన్నారు. అసలు ఏ కారణంతో కొట్టారో ఏమో ఆయనను అయ్యన్న పాత్రుడు గారు ఎట్లా కొట్టారండి? భలే బాధేసింది అది చూస్తే. ఎందుకు కొట్టారు? ఏం రీజన్ గాని ఏం కనపడరు. వాళ్ళేమని వింటారు? అయ్యన్న పాత్రుడు గారు ఏదో చెబుతున్నారు పక్కన. ఈయన గాని డోలు కొట్టాయని ఏదో చెప్పినట్టున్నారు. ఈయనకు కాదు పక్కన ఉన్నోళ్ళకి ఏదో ఇట్లా అంటున్నట్టున్నారు. నేను చెబుతుంటే నువ్వు వచ్చి చెబుతావు మధ్యలో అని చెప్పి కొట్టినట్టున్నారు. ఎంత బాధేసిందంటే అయ్యన్న పాత్రుడు గారు చూడండి. ఏదో చెబుతున్నారు చేయబెట్టి. పక్కన ఒక పెద్ద ఆయన కానీ ఏదో చెబుతున్నాడు చూడండి. అరే! అంత ఈజీ అంత దాడి చేయాల్సిన అవసరం ఏందండి బాబోయ్! నాకు తెలియక అడుగుతాను. అంత కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆడు అసలు కొట్టే సందర్భం కూడా లేదు. పబ్లిక్‌లో పోలీసులు అంతమంది ఉంటారు. పోలీసుల గురించి పట్టించుకునేది ఏముందిలే. వాళ్ళకి డ్యూటీ చేయడం వాళ్ళకి ఎక్కడ వస్తది. ఎవరినో బెదిరించడం, భయపెట్టడం చూడండి. ఎట్లా కొట్టారు చూడండి పాపం. పెద్దాయన అరే! 99% దళితులే ఉంటారు. దళితులే అనుకుంటా. రాసుకుంటూ వచ్చారు కొందరు. దళితులే భాస్కరో ఏదో పేరట. కొట్టడమేందండి? ఎందుకు కొడతారు? అంటే ఈ పబ్లిక్‌లో మనం కొడితే మనకు గౌరవం పెరుగుతదా? ఒకవేళ ముసలాయన తిరిగి కొట్టింటే? కొట్టరు. కొట్టలేరు అంతే. ఏం చేస్తారు పాపం? అది తిరిగి కొట్టింటే? ఆ ముసలాయన ఆడున్న పోలీసులు ఎత్తుకెళ్ళి అబ్బా! వాళ్ళ పోలీస్ పవర్ ఏందో చూపించిండ్రు. అయ్యన్న పాత్రుడు గారు కొట్టారు. పొరపాటున ముసలాయన తిరిగి చేయెత్తింటే? ఎవరి గౌరవం ఎక్కడ కలిసేది? ఎందుకు ఒకరిని కొట్టడం? కొట్టేంత ఏముంటుంది? ఏమో మళ్ళీ స్పీకర్ గారే స్పందించాలి. ఎక్కడ చూసినా వీడియో చక్కర్లు కొడుతూ ఉంది. స్పీకర్ గారు ఏమన్నా వచ్చి లేదంతా ఏఐ అంటారేమో తెలియదు ఇంకా. ఇదంతా ఏఐ అంటారేమో తెలియదు.